బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఉద్యోగుల హెల్త్ స్కీమ్ లో కీలకమైన ముందడుగు పడింది. 13 కార్పొరేట్ ఆసుపత్రులతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, జర్నలిస్టులకు ఇవాల్టి నుంచి కార్పొరేట్ ఆసుపత్రుల్లో సేవలు అందించనున్నారు. మొత్తం 11 కార్పొరేట్ ఆసుపత్రులతో ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది. ఈ 11 ఆసుపత్రుల్లో కూడా హెల్త్ స్కీమ్ ప్రకారం వాటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి లోబడి జర్నలిస్టులకు, పెన్షనర్లకు, అలాగే ఉద్యోగులకు, గవర్నమెంట్ ఉద్యోగులకు వైద్య సేవలు అందబోతున్నాయి. सर मैडम लेनट्लुన్నారు सर రెడీ सर सर ఒకసారి రెడీ ఈ హెల్త్ స్కీమ్తో పాటు మరి ఎంప్లాయీస్ కానీ జర్నలిస్టులకు ఒక వెల్నెస్ సెంటర్ కూడా ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఈ సెంటర్ ద్వారా మరి ఎంప్లాయీస్కి ఎవరికైనా సరే ఏ హెల్త్ పరంగా ఏ అవసరం వచ్చినా మరి వెల్నెస్ సెంటర్కి వస్తే ఇక్కడ వారికి పూర్తి స్థాయిలో జస్ట్ వాళ్ళ నెంబర్ చెప్తే చాలు, వాళ్ళ దాన్ని ఆ కార్డు క్రియేట్ చేసి వాళ్ళకు అవసరమైన విధంగా ఎక్కడెక్కడ ఏ డాక్టర్ చూపించాలన్నా డాక్టర్ దగ్గర పంపించడం జరుగుతుంది. ఇక్కడ అన్ని ఓపీస్ ఉంటాయి, గైనక్ ఓపీ ఉంటుంది, జనరల్ మెడిసిన్ ఉంటుంది, మిగతా అన్ని ఓపీస్ ఇక్కడ ఉంటాయి. తర్వాత అవసరమైన ల్యాబ్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారికి అవసరమైన టెస్ట్ కూడా ఇక్కడ చేసి తర్వాత అవసరమైన మెడిసిన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా ఏదైనా సీరియస్ ప్రాబ్లం ఉంటే మరి మిగతా కార్పొరేట్ హాస్పిటల్ పంపించడం జరుగుతూ ఉంది. మరి అట్లాగే ఎంప్లాయీస్ కానీ జర్నలిస్టులు కానీ ఎనీ ఎమర్జెన్సీ కేసు డైరెక్ట్గా కార్పొరేట్ హాస్పిటల్ పోవచ్చు. ఇది రెఫరల్ సెంటర్ కాదు, ఓన్లీ ఓపీ మాత్రమే. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఇక్కడ చూపించుకోవచ్చు. మరి ఎమర్జెన్సీ కేసులు ఏమున్నా ఇక్కడ సంబంధం లేకుండా డైరెక్ట్గా మరి ఆ హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు.